ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ నుంచి అయితే వారు వెళ్ళిపోయారో ఆ పార్టీలో ఏ నాయకులు మాట్లాడలే, కానీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. కవిత ఇష్యూ మీద ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. గుడ్ ఈవినింగ్ అండి న్యూస్ లైన్ కి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. కవిత మాట్లాడినటువంటి మాటలకి మా పార్టీకి ఏం సంబంధం ఉంది నాకు చెప్పండి. వాళ్ళ ఇంటి పోరుతోని బయటికి వచ్చి రచ్చకెక్కి రోడ్డు మీద పడ్డటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కన్నా అనేకన్నా ముందు కల్వకుంట్ల కుటుంబం రోడ్ల మీద పడి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేసిందో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఫ్లైట్ లో పోతేనంట వాళ్ళిద్దరు ఆ రోజు నుంచి మారిపోయినరంట, వాళ్ళ కేసులన్నీ మాఫీ చేసిండ్రట. నేను పొద్దున్న నుంచి చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు నేను చెప్పిన, రేవంత్ రెడ్డి గారు వాళ్ళి హరీష్ రావు ఇద్దరు ఫ్లైట్ లో పోతే ఆ 2 గంటల్లోనే రాష్ట్ర వ్యవహారాన్ని మొత్తం మాట్లాడేసుకుని ఉంటారా? ఫ్లైట్ లో ఇంకా పక్కలో ఎవరు ఉండరా? ఫ్లైట్ లో కామన్ మ్యాన్ ఎవరు కూడా జర్నీ చేసి ఉండరా? వీళ్ళిద్దరు మాత్రమే జర్నీ చేశారా? ఎవరైనా పోవడానికి ఆస్కారం ఉంది కదా. ఆ ఫ్లైట్లలో పోవడం అలవాట్లు మీకున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించిండ్రు. ఈటెల రాజేందర్ కి ఎవరు ఫ్లైట్ అరేంజ్ చేసినారు, ఎట్లా పోయిండ్రు అనేది. గట్ల ఆధారాలు తీసుకొని మాట్లాడాలి కానీ ఇద్దరు ఒక్క ఫ్లైట్ లో పోయినంత మాత్రాన ఇద్దరు రాయబారాలు చేసుకున్నారు. కేసీఆర్ హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి కేసులన్నీ ఎత్తేసిండు, ఎక్కడ కూడా ఆయన టార్గెట్ చేస్తలేడు అని మాట్లాడినప్పుడు అసలుకి ఆధారాలు లేని మాటలు, గాలి మాటలు మాట్లాడి వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అంటారు. రేవంత్ రెడ్డి గారు మూతోడు జవాబు చెప్పింది ఈ రోజు. నేను ఎవరి వెనకాల ఈ పనికి మాల వెనకాలంతా మేమెందుకు ఉంటాము, మాకు 16 గంటలు ప్రభుత్వం నడిపేయడానికి సమయం సరిపోతలేదు. ప్రజాపాలనలో మీరు చేసినటువంటి తెలంగాణకు మీరు పెట్టినటువంటి పెంటని సరిదిద్దడానికే 16 గంటల సమయం పడుతుంది. ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. వాళ్ళ నాయన లాగా ఫామ్ హౌస్ లో వండుకొని ప్లాన్లు చేసేటటువంటి ప్రభుత్వం మాకు కాదు. మాకు తల భారమైనటువంటి బరువులు పెట్టిపోయినటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం, దాన్ని సగజేసి బొంతగుట్టినట్లు గుర్తున్నాం మా ప్రభుత్వం. మరి మీరు ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏదో అనాలి, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ కేమో అయిపోతుంది, మీకు సానుభూతి పెరుగుతుంది అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే కవితమ్మని నేను అడుగుతున్నా, మీ నాయన 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి మీ నాయన సుజాత గారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె రాజీనామా చేసిరు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరు, బయటకు వచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ కావాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది? ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ ఆయన ఒక కోట్ మెన్షన్ చేశారండి, కావాలంటే మీకు ఒకసారి మీరు వింటా అంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఒకసారి బయట వినిపిస్తానండి. ఒకసారి శంకర్, నేను ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మీరు కొట్లాడుకొని రోడ్డు మీద పడి రేవంత్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశారు. డెఫినెట్ గా మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మేము జవాబు చెప్పకుండా ఉంటే కూడా మేము ఇందులో భాగస్వామ్యం అని జనాలు అనుకుంటారు కదా, చెప్పాలి కదా. మీరు మాట్లాడినటువంటి మాటలకు మేము ఆన్సర్ చెప్పకపోతే జనాలందరూ అవును రేవంత్ రెడ్డి కాముగా ఉన్నాడు, ఇది నిజమేనేమో అనుకుంటారు కదా. ఉదయం నుంచి మేము అందరం మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గారు కాదు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం మాట్లాడుతున్నాం. ఒకటి వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు కుమ్ముక్కయి పక్కా ప్లానింగ్ గా బయటికి పంపించి కవితతో చేపించినటువంటి ఆరోపణలే అనుకుందాము, ప్రెస్ మీటే అనుకుందాము. వాళ్ళు చేసినటువంటి లొల్లి తమాషాలు, కుటుంబం రోడ్ల మీద పడి అందరినీ రోడ్ల మీద వేస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? కవిత కేసీఆర్ కలిసి రేరని ఇప్పుడు జనాల మధ్యలో నమ్మించాలనే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ ముగ్గురికి మాత్రం ఏ రూపం లేదంట, వాళ్ళ ముగ్గురికి మచ్చలేనటువంటి మహారాజులంట, కవిత, కేటీఆర్, కేసీఆర్. మిగతా వాళ్ళందరూ మచ్చలు ఉన్నోళ్ళంట. ఆయన హయాంలోనే జరిగినటువంటి ఈ తతంగం అంతా చెప్పకనే చెప్పింది కవితమ్మ, బయటేసేసింది కదా మొత్తము. ఇంకా సిబిఐలు ఎందుకు, పిసి ఘోష్ నివేదిక ఎందుకండి? మొత్తం కవితమ్మనే ఆ వీడియో ఆడియో మొత్తం అంతా ఇచ్చేసింది. ఈ రోజు 16 నెలలు మేము కష్టపడిన దానికి మాకు సమయం వృధా చేసింది. అదేదో అప్పుడే కవితమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇంత పంచాయత్ చేస్తారు, ఆల్రెడీ హరీష్ రావు దీని మీద స్కామ్ చేసిండు, దీని మీద సంతోష్ రావు ఉన్నాడు, మా నాయనకి ఏ నేపం తెలియదు అని అంటే వాళ్ళ నాయన మీద ఎంక్వైరీలు సపరేట్ అవుతున్నాం. ఈ ఇద్దరిని ఆల్రెడీ బొక్కలకు దోస్తే పని అయిపోతుండే, లేదా విచారణనే అవసరం లేకుంటుంటే ఇంత కష్టపడే శ్రమ మాకు అవసరమే లేకుంటుండే. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఈ రోజు కవిత ఎవిడెన్స్ అనేది మెయిన్. రేపు సిబిఐకే కానివ్వండి, రేపు ఇంకెక్కడికైనా సరే వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా చేసినటువంటి అవినీతి ఈ రోజు పక్కాగా ఎవిడెన్స్ తో సహా కవితమ్మ ఇచ్చింది.
ఆమె మాటలే చాలు, ఆమె ప్రెస్ మీటే చాలు. కాబట్టి ఈ రోజు మేము దీని మీద బెంగపడట్లేదు, ముఖ్యమంత్రి గారి బాధపడట్లేదు. కానీ మా ముఖ్య మీద ఆరోపణలు హరీష్ రావుతో కలిసిండ్రు, సంతోష్ రావుతో కలిసిండ్రు, వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు చేయట్లేదు. మా అన్న కేటీఆర్ మీద చేసిండ్రు. అబద్ధమా చెప్పండి? ఆ తెలంగాణకి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్, అబద్ధమా? ఒక్క ఈ నిమిషం కార్ సుజాత రేసింగ్ గారు, కేసులో సుజాత గారు 1 మినిట్ అండి, 1 55 మినిట్. కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అబద్ధమా? సుజాత లేకపోతే గారు, ఫోన్ ట్యాపింగ్ నా చేసింది వాయిస్ అబద్ధమా? వినిపిస్తుందా మీకు? అన్ని వివరాలు బయటకు వచ్చినాయి కదా శంకర్.